అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి రకాల్లో అద్భుత దిగుబడులను ఇస్తున్న కూనారం సన్న రకాలు, పలు పంటలను నష్టపరుస్తున్న పిండి నల్లి సమగ్ర నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అన్నపూర్ణగా పేరుగాంచిన మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆహారపు పంట వరి. బోర్లు, బావులు, కాలువలు, చెరువుల క్రింద ఈ వరి సాగును చేపడుతున్నారు. వరిలో మనకు కొన్ని వందల రకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవలి కాలంలో కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన 2 సన్న రకాలు మాత్రం బహుళ ఆదరణ పొందుతున్నాయి. నల్గొండ జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వ కింద సాగయ్యే వరి పొలాల్లో ఈ రకాలను వేసి రబీ పంట నుంచి 60 నుంచి 65 బస్తాల అద్భుత దిగుబడి సాధించారు ఓ రైతు. నిడమనూరు మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన ఒంటెద్దు వెంకటరెడ్డి అనే ఆ రైతు తనకున్న 8 ఎకరాల్లో సుమారు 8 రకాలు వేసుకోగా అందులో KNM 12,510, KNM 77,15 రకాలు బేషుగ్గా ఉన్నాయంటున్నారు. ఆ రైతు అనుభవాలను మనము చూద్దాం. నాకున్న 8 ఎకరాల వ్యవసాయంలో ఈ రబీకి నేను ఒక 8-9 రకాలు సాగు చేయడం జరిగింది. JGL జగిత్యాలది 27356 ఒకటి, RNR 31479 ఒకటి, KNM 12,510, KNM 12,368, KNM 7715, నాగపూర్ చింట్లు, ఇలా అతి సన్న రకాలు కొన్ని, బీపీటీని పోలిన రకాలు కొన్ని సాగు చేయడం జరిగింది. ఈ 12,510 అనే రకము అతి సన్న రకాలలో మార్కెట్లో మిల్లర్స్ దగ్గర వెళ్తుంది. 12,510 అనే రకము వానాకాలం వచ్చేసి 125 నుంచి 130 రోజుల పంటకాలము, రబీకి వచ్చేసి 130 నుంచి 135 రోజుల పంటకాలము. చిన్న నారు నాటు పెట్టుకొని కొంచెం దగ్గరగా నాటేసుకొని యూరియా మాత్రం చాలా తక్కువ, ఎంత తక్కువ ఆడితే అంత మంచిది. వరి పెరగకున్నా కూడా మనకు అధిక దిగుబడినిచ్చే రకము ఈ 12,510. ఈ రకము నాణ్యత వచ్చేసి అతి సన్న రకాల్లో మార్కెట్లో వెళ్తుంది. దీనికి అగ్గి తెగుల్ని, మెడుపుని తట్టుకునే రకము. యూరియా బాగా తక్కువ వేసుకుంటే వానకాలంలో పడిపోకుండా ఉండే రకం ఇది. రబీకి మాత్రము ఇది ఎంత యూరియా వేసినా ఏది వేసినా కూడా పడిపోదు. ఒడ్లు కూడా పట్టించి బియ్యం చేయడం జరిగింది. బియ్యం రికవరీ వచ్చేసి 1 కింటా ఒడ్లు పట్టిస్తే 62 కేజీల బియ్యం వచ్చేయడం జరిగింది. ప్లస్ అన్నం కూడా వండి చూస్తే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంది. ఈ KNM 77 అనే 15 అనే రకము బీపీటీ కన్నా కూడా గింజ సన్నంగా ఉంటుంది, కొంచెం పొడుగుంటుంది. పంటకాలం 135 రోజులకు కోతకు వస్తుంది. రబీకైనా ఖరీఫ్కైనా అస్సలు పడిపోదు. వానాకాలానికి గింజ కొంచెం బాగా సన్నంగా ఉండి మార్కెట్లో కూడా మిల్లర్సు మంచిగా ఇష్టపడుతారు. 35 క్వింటాల పైన ఈజీగా పండే రకము. బియ్యం క్వాలిటీ కూడా చాలా బాగుంది. అన్నం కూడా వండిన తర్వాత ముద్ద కాకుండా ఉండడం జరుగుతుంది. ఈ 7715 35 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చి దోమని కానీ, అగ్గి తెగుల్ని కానీ, మెడుపుని కానీ ఇలాంటివి మంచిగా తట్టుకొని గాలివాన్లకు కూడా అస్సలు పడిపోని రకం ఇది. ఈ కూనారం నుంచి వస్తున్న వరి వంగడాలు ఏవైనా సరే అన్ని ఏరియాలకు, ఏ ఏరియాకైనా పనికొచ్చే రకాలు. అన్ని రకాలలో కూడా మంచి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వచ్చి
దాదాపుగా ఏ రకం కూడా గాలివాన్లకు పడిపోయిన రకమే. దీంట్లో అన్నీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఈల్డింగ్ వచ్చే రకాలే. కూనారం రకాల గురించి కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ ఇలా చెప్తున్నారు. KNM 12510 అనే రకము అతి సన్న గింజ రకము. దీన్ని సాగు చేసి రైతు కూడా ఎకరానికి మంచి దిగుబడులను సాధించడం జరిగింది. అంతేకాకుండా పడిపోవడం అనేది లేదు కాబట్టి మనకు కోత కూడా మంచి సింపుల్గా అయిపోతుంది. రైస్ మిల్లర్స్ దగ్గర కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా తీసుకుంటున్నారు ఈ అతి సన్న గింజ రకాలని. కూనారం రకాల గురించి తోటి రైతులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. 12510 అనే రకాన్ని చూసి ఇష్టపడి నేను వర్షాకాలం తీసుకెళ్ళానండి. లేబర్ ఇబ్బంది అయ్యి నాటికి 50 రోజుల తర్వాత నారు వేసాను. అయినా కూడా నాకు 52 బస్తాల కాడికి దిగుబడి వచ్చింది. స్టంప్ కూడా దృఢంగా ఉండడం వలన గాలికి కానీ పడిపోవడం ఇటువంటివి కూడా జరగదు. గొలుసు కట్టు కూడా చాలా పెద్దగా వస్తుంది. ఇది ఇప్పుడు దాదాపు 60 నుంచి 65 బస్తాల మధ్యలో దిగుబడి వస్తుంది. విత్తనాలు తీసుకెళ్ళి వానాకాలం క్రాప్ పెట్టినాం. వానాకాలంలో వాటర్ కొద్దిగా ప్రాబ్లం అయినా లేట్గా నాటేసినాం. 50 బస్తాల వరకు వచ్చింది. యాసంగి మాకు 60 నుంచి 65 బస్తాలు వచ్చింది. అజార్గూడెం గ్రామ పంచాయతీలో అందరం కలిసి ఒక 20-25 మంది రైతులు విత్తడం జరిగింది. ప్రతి రైతుకు 60 బస్తాల పైనే వస్తుంది. 135 నుంచి 140 రోజుల లాంగ్ లీవ్ పంట చేయబట్టి అధిక రైసు పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. ప్రతి క్వింటాల్కి 65 నుంచి 70 వరకు రైస్ రావడం జరుగుతుంది. ఆదాయం నేను 11 ఎకరాల పొలం వేస్తే మినిమం రేట్లో ఒక 100 రూపాయలు అటు ఇటు బ్యాలెన్స్గా 1,00,000 రూపాయల వరకు రావడం జరిగింది. అనేక రకాల పంటలను అన్ని దశల్లోనూ ఆశిస్తూ వదలని పీడలా మారి నష్టం కలిగిస్తోంది పిండి నల్లి అనే చీడ. మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, బత్తాయి వంటి పండ్ల తోటల్లోనూ, ప్రత్తి, గోగు, చెరకు, వరి మొదలైన పంటల్లో, కొబ్బరి, కోకో, జీడి మామిడి వంటి తోట పంటల్లోనూ, వంగ, బెండ మొదలగు కూరగాయల్లోనూ, మందారం, లిల్లీ, కనకాంబరం వంటి పూల మొక్కలను ఆశించి అధికంగా నష్టాన్ని కలుగజేస్తోంది. పంటను ఆశించిందంటే ఒక పట్టాన వదలదు, ఏ మందులకు లొంగదు. మార్చి నుంచి మే మాసాల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అన్ని మొక్కలకు బద్ధ శత్రువుగా మారిన ఈ పిండి నల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మరి ఇటీవల కాలంలో చూస్తే గనక వ్యవసాయ పంటల్లో కానీ ఉద్యానవన పంటల్లో కానీ ఈ చీడపీడల్లో ప్రత్యేకంగా పిండి నల్లి తాలూకా ఉధృతి కూడా పెరగడం మనం గమనిస్తున్నాం. ఈ మార్చి నెల నుంచి మే చివరి వరకు కూడా ఈ పిండి నల్లి తాలూకా ఉధృతి మనకి ఎక్కువగా ఉంటుంది. ఈ పిండి నల్లి ఏంటంటే ఇది రసం పీల్చే పురుగు జాతికి చెందినటువంటి పురుగు. ఇది శాఖీయ దశలో కనుక ఈ పిండి నల్లి కనుక పంటల్లో కానీ ఉద్యానవన పంటల్లో కానీ లేదా పూల తోటలు అయినటువంటి రోజెస్ కానీ మందార కానీ వీటిలో కూడా మనకి ఎక్కువ గమనిస్తాం. అదేవిధంగా ఈ మామిడి, జామ, సపోటా, సీతాఫలం వీటిల్లో ఏంటంటే ఈ పిండి నల్లి మీరు చూస్తే కనుక ఎక్కడైతే ఈ కాయ మొదలవుతున్న తొడిమి ఉంటుందో ఆ తొడిమి భాగంలోనూ అదే కాయ పై భాగంలో కూడా ఎక్కువగా ఇవి ఆశించడం జరుగుతుంటుంది. దీనివల్ల ఒకటి ఈ పిండి నల్లి రసం పీల్చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొక్కలు గిడసబారిపోవడం కానీ, సరిగా ఎదుగుదల లేకపోవడం కానీ, అది పూత దశలో ఉంటే పూత సరిగా రాకపోవడం, కాయ దశలో కనుక పిండి నల్లి ఆశిస్తే కాయ పరిమాణం సరిగా పెరగకపోవడం ఇవి జరుగుతుంటాయి. అదేవిధంగా ఎక్కడైతే పంటల్లో మీరు కనుక చూస్తే ఎక్కడైతే పిండి నల్లి ఆశిస్తుంటుందో ఈ పిండి నల్లి ఏంటంటే రసం పీల్చే క్రమంలోనే వాటి నుంచి ఒక జిగురు స్రావాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఏంటంటే అది కొంచెం తీపిదనం కూడా కలిగి ఉండేటువంటి జిగురు స్రావాలని ఇస్తుండడం వల్ల అక్కడ మీరు చూస్తే ఆ పంటల్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. అలాగే ఎక్కడైనా కాండాల మీద కానీ కాయల మీద నల్ల చీమలు తిరుగుతున్నాయంటే అక్కడ పిండి నల్లి ఉధృతి ఉందని చెప్పేసి కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పిండి నల్లి మనం చూస్తే 20% నుంచి 50% వరకు కూడా మనకి ఉద్యానవన పంటల్లో ఎక్కువగా దీనివల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి వేసవి నెలల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు మరి ఈ పిండి నల్లి నివారణ కోసం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణ చర్యలు చేయాలంటే వీటి జీవిత చక్రం మీద కూడా కొంచెం అవగాహన రైతులకి ఉంటే బాగుంటుంది. ఇది మనకి జీవిత చక్రం మొత్తం కూడా 30 రోజుల నుంచి 45 రోజుల్లో ఇది పూర్తి చేసుకుంటుంది.
ఏవైతే పిల్ల పురుగులు అవి సంపర్కం జరిగిన తర్వాత అవి మళ్ళీ గుడ్లు పెట్టడానికి భూమి కిందకి అంటే ఏవైతే చెట్లు ఇప్పుడు మామిడి చెట్లు, సీతాఫలం, జామ చెట్లు తాలూకు మొదల ప్రాంతాలకి పాదుల్లోకి వచ్చేస్తుంది. వచ్చి భూమి లోపల ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ప్యూపా దశ నుంచి మళ్ళీ తల్లి పురుగుగా బయటకు వచ్చి మళ్ళీ మన పంటలను ఆశ్రయించి పంటలను నష్టం కలుగు చేయడం జరుగుతుంది. కాబట్టి నివారణలో భాగంగా ఏంటంటే ఎక్కడైతే తోటలు ఏవైతే ఈ ఉద్యానవన పంటలు ఉంటాయో అక్కడ కలుపు ఎక్కువగా లేకుండా చూసుకోవటం, అదేవిధంగా ఇవి ఏవైతే గుడ్లు పెట్టేటువంటి ఈ పిండి నల్లి తల్లి పురుగులు లేదంటే గుడ్లన్నీ కూడా మనం మొక్కల తాలూకు మొదల దగ్గర ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే ఆ చెట్టు చుట్టూ కూడా వీలైతే పవర్ టిల్లర్ సహాయంతో కానీ లేదంటే పవర్ వీడర్ సహాయంతో కానీ లేదంటే కూలీల సహాయంతో పారపెట్టి ఆ మట్టినంతటిని కూడా కలియబెట్టేయాలి. కలియబెట్టేసి అక్కడ కనుక మనం ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కనుక మనం ఆ చెట్టు మొదల చుట్టూ వేసి మట్టిని తిరగబెట్టడం కనుక చేస్తే ఆ భూమి లోపల ఉన్నటువంటి ఈ గుడ్ల సముదాయం ఏదైతే పిండి నల్లి సముదాయం ఉంటుందో అది మనం కొంతవరకు నాశనం చేయడం ద్వారా పంట మీద ఈ పిండి నల్లి తాలూక ఉధృతిని మనం కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏవైతే ఈ పిండి నల్లి గుడ్లు పెట్టడానికి కిందకు వస్తాయి, తర్వాత దాని నుంచి బయటికి పడినటువంటి పిల్ల పురుగులు తల్లి పురుగులన్నీ కూడా మళ్ళీ చెట్లు పైకి పాకుతూ ఎక్కడైతే వాటికి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలకు ఆశ్రయించి పంటకు నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటు నివారణలో భాగంగా ఏంటంటే చెట్టు మొదల చుట్టూ కూడా అడుగు వెడల్పు పాలిథిన్ షీట్ ఒకటి కనుక మనం చుట్టేసి దాని మీద కనుక గ్రీజు పూసామంటే ఏవైతే ఈ భూమి కింద పొరల నుంచి బయటకు వస్తున్న పిల్ల పురుగులు చెట్టు పైకి ఎగబాకకుండా మనం కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఉధృతి ఎక్కువగా ఉంది అనేటప్పుడు ముందుగా మనం ఏంటంటే వేప సంబంధిత మందులు పిచికారీ చేసుకోవడం, కూరగాయల పంటల్లో కానీ ఉద్యానవన పంటలు కానీ అపరాలు ఏదైనా కానీ మనం వేప సంబంధిత మందు ఒకటి వేప కషాయం తయారు చేయగలిగితే తయారు చేయండి. లేకపోతే కనుక ఈ మనకి వేప నూనె బయట దొరుకుతుంది. 10,000 ppm అయితే లీటర్ నీటికి 2 ml వేప నూనె కలిపి రైతులు పిచికారీ చేసుకుంటే చాలా వరకు కంట్రోల్ వస్తుంది. ఇంకొంచెం ఉధృతి ఎక్కువగా ఉంది ఏ పంటలు ఇప్పుడు ఏవైతే ఉంటాయో ఉద్యానవన పంటలు ఉంటాయో వాటికి ఈ ప్రొఫెనోఫాస్ అనే మందు ఉంటుంది. పిండి నల్లి మీద ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇది 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ ప్రొఫెనోఫాస్ మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే డైమిథియేట్ 2 ml 1 లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇమిడాక్లోప్రిడ్ కూడా రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది. కాబట్టి ఇమిడాక్లోప్రిడ్ 0.4 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా జీవ నియంత్రణ పద్ధతులు మనకి బవేరియా బెసియానా లేదంటే వెట్టిసీలియం లెఖాని అనేటువంటి ఈ జీవనాశనలు కూడా మనం 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా మనకి ఈ పిండి నల్లి ఉధృతిని చాలా వరకు ఉద్యానవన పంటలు కానీ లేదంటే ఆహార ధాన్య పంటలు ఎక్కడైతే ఈ పిండి నల్లి ప్రభావం ఉంటుందో దాన్ని మనం కొంతవరకు నివారించుకోవచ్చు. ఆ చెట్టు అంతా బాగా తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. చెట్టుతో పాటుగా చెట్టు కాండము బెరడు కూడా తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే మనకి చాలా వరకు ఈ పిండి నల్లి తాలూకు ఉధృతిని మన ఉద్యానవన పంటల్లోనూ ఆహార ధాన్య పంటల్లో కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన రైతు మహోత్సవం అట్టహాసంగా ముగిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు వివిధ రకాల పంటల సాగులో పాటించాల్సిన మెళకువలు, సస్యరక్షణ చర్యలు, ఆధునిక వ్యవసాయం, భూసారం పెంపుదల, అధిక దిగుబడులు అందించే వంగడాల వివరాలు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కోతానంతర పరిజ్ఞానం అంటే కోత తర్వాత మార్కెట్లో విక్రయానికి లోన్ కానప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అలాంటి ఉత్పత్తుల నుండి మనం వివిధ రకాలైన ఉప ఉత్పత్తులు అనేటివి తయారు చేయవచ్చు. ఇది మొరింగా మేము ఏంటంటే మా దగ్గర 50 acres నేచురల్ ఫార్మింగ్ ఉంది. దాని నుండి డయాబెటీస్కి నివారణ చేయడానికి ఇలాంటి క్యాప్సూల్స్ అనేటివి తయారు చేస్తాం. అలాగే నన్నారి జ్యూస్ అనేది క్రియేట్ చేస్తాం. బ్లడ్ ప్యూరిఫైర్తో పాటుగా ఈ తాపమానాన్ని మన శరీరం తట్టుకునే విధంగా ఇది మనం
ఉపయోగించుకుంటే ఎండ తాకిడికి మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుందన్నమాట. ఇవి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంతమందికి ఏంటంటే సిక్నెస్ ఉంటుంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ ఉంటాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇవి ఏంటంటే కార్కి హ్యాంగింగ్ చేస్తే దీనిలో ఉండే మంచి ఆయిల్ సువాసన భరితమైన ఒక వాతావరణం అనేది కారులో ఏర్పడుతుంది. నేను ప్రకృతి వ్యవసాయంలో దాదాపు 120 రకాల వడ్లు పండిస్తున్నా. ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టినా అందరు రైతులందరూ వచ్చి అసలు మందులు లేకుంటే ఎట్లా పండుతాయి, ఇన్ని రకాలు ఎట్లా పండిస్తున్నావు, నన్ను చాలా క్వశ్చన్లు అడిగి 3 రోజుల నుంచి నన్ను చాలా ప్రశ్నలు అడిగి జవాబులు తీసుకుంటున్నారు. ధృవీకరించబడిన విత్తనాలను ఎందుకు కొనాలని కోరుకుంటున్నాం అంటే వివిధ దశల్లో విత్తన ధృవీకరణ అధికారి వీటిని తనిఖీ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ల్యాబ్ టెస్ట్లో 4-5 రకాల ల్యాబ్ టెస్టులు, ప్యూరిటీ టెస్ట్ కానీ, ఇలా చూపెట్టినట్టు జెర్మినేషన్ టెస్ట్ కానీ, ఓడివి టెస్ట్ కానీ, వివిధ రకాలైన టెస్టులు చేసి మనకి ఏవైతే స్టాండర్డ్స్ ప్రకారం ఉన్న వాటికి సర్టిఫై చేయడం జరుగుతుంది. అట్లాంటి విత్తనం రైతులు కొనుగోలు చేస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. వరి కావచ్చు, కాయగూరలు కావచ్చు, పండ్లు కావచ్చు, వివిధ రకాల ఉత్పత్తులు మేము పండించిన ఉత్పత్తులు ఏ రకంగా పండించాము, ఇది తింటే ఏ రకం లాభం అనేది మేము వినియోగదారులు కానీ అటు ఉత్పత్తిదారులు కానీ మేము తెలియజేస్తే జరుగుతుంది. రైతులందరూ మనం సమూహంగా ఏర్పడాలి, రైతు ఉత్పత్తుల సంఘాలు పెట్టుకొని మనం పండించిన పంట ఏదైనా సరే దాన్ని విలువ ఆధారిత వస్తువు చేయాలి. చేసినప్పుడే మార్కెట్లో మనకు ఆ వస్తువుకు విలువ ఉంటుంది, ఆ విలువ ప్రకారం మనకు ధర వస్తుంది. కాబట్టి ఈ రైతు ఉత్పత్తి సంఘం ఏర్పాటు చేసుకుంటారు. మీ గ్రామంలో ఎక్కడ ఏ పంట అయినా సరే, మేమైతే పసుపుకి ఏర్పాటు చేసుకున్నాం, మీరు నువ్వులకు ఏర్పాటు చేసుకోవచ్చు, వడ్లకు ఏర్పాటు చేసుకోవచ్చు, మక్కలకు ఏర్పాటు చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పంట పండితే దానికి రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు అని రైతులందరికీ మా దగ్గర వచ్చిన వాళ్ళకు, ఇటు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. సేంద్రియ ఉత్పత్తులు అనేది చాలా స్టాల్స్లో పెట్టడం జరిగింది. అయితే ఇది ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే బాగుండేది. ప్రభుత్వం ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని ఎక్కువ రోజులు చేయాలి. ఎప్పుడు 6 నెలలక సంవత్సరానికి ప్రతిసారి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రైతు మహోత్సవంలో దాదాపు 134కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. వ్యవసాయ యంత్రాలు, సరికొత్త వంగడాలు, సేంద్రియ పంట ఉత్పత్తులు ప్రత్యేకతను చాటుకున్నాయి. పలు జిల్లాల నుంచి విచ్చేసిన రైతులు స్టాళ్లను సందర్శించి వాటి గురించి తెలుసుకున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖ, పశుసంవర్ధక శాఖల నుంచి సైతం స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. వివిధ పథకాలు, గోదాముల నిర్మాణము, జాతీయ వ్యవసాయ మార్కెట్ గురించి అవగాహన కల్పించేటువంటి నిమిత్తం రైతు సోదరులందరికీ ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా సుమారుగా 30 వ్యవసాయ ఉత్పత్తులు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మార్కెట్లలో వచ్చేటువంటి ఉత్పత్తులను ఏ విధంగా తీసుకొచ్చినట్లయితే రైతులకి మంచి ధర వస్తుంది అనేటువంటి విషయంలో అవగాహన కల్పించే నిమిత్తంలో రైతు సోదరులకు ఈ సందర్భంగా మేము తెలియపరిచేది ఏంటంటే, ఆరబెట్టుకొని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తీసుకొచ్చి రైతు సోదరులందరూ కూడా మంచి ధర పొందాలని తెలియపరుస్తున్నాం. మనం ఆర్గానిక్గా ఎలా పంటలు పండించాలి, అదే ఏదైతే పంటలు పండించినామో ఆ ఉత్పత్తుల్ని మనం ఎలా సేల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఈ స్టాళ్ళ ద్వారా మనకు అధికారులు కానీ రైతులంతా నేర్చుకోవడం జరుగుతుంది. రైతులు ఎక్కడైతే ఆర్గానిక్లో పండిస్తే గిట్టుబాటు ధర అంటే మామూలు ధర కన్నా ఒక 50-60% ఎక్కువ అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది. మరి శ్రమ కూడా ఇంతే ఉంటుంది కనుక ఆర్గానిక్ ఎక్కువ ప్రోత్సహించి మరి రైతులకి లాభసాటిగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుకుంటా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన సమస్య ఇప్పుడు లేబర్. దాదాపు భారతదేశంలో గత 10 సంవత్సరాలలో 12% మొత్తం భారత రైతాంగం వ్యవసాయాన్ని వదిలేశారు. కేవలం ఒకే ఒక కారణం, అది లేబర్ సమస్య. దాన్ని తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక అధునాతనమైన ప్రయోగశాలను స్థాపిస్తున్నాం. ఎంత అవసరమో, ఎప్పుడు వేయాలి, ఏది వేయాలి, పురుగు మందులు కావచ్చు, ఎరువులు కానీ, సో ఆ విధంగా మొత్తం ఎంటైర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ టెక్నాలజీస్ని ఆర్టిఫిషియల్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఒక ప్యాకేజ్ డెవలప్ చేసి రైతాంగానికి ఇవ్వాలన్నది మా ఉద్దేశం. దాని దశగా మేము చేస్తున్నాం. రైతు మహోత్సవం ఏర్పాటుపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టాళ్లు మండల స్థాయిలో కూడా నిర్వహించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా లాంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో కృష్ణా మండల పరిశోధన విస్తరణ సలహా సంఘం సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో పంటల సాగు, నూతన వంగడాల అభివృద్ధి వంటి వాటిపై శాస్త్రవేత్తలు చర్చించారు. మారుతోన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పాటించాల్సిన మెళకువలను వివరించారు. అలానే పరిశోధన స్థానం నుంచి వివిధ పంటల్లో విడుదలవుతున్న వంగడాలు, వాటి గుణగణాలపై రైతులకు తెలియజేశారు. కృష్ణా మండలం కలిగిన 6 జిల్లాలు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం మరియు పల్నాడు జిల్లాలకు సంబంధించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా పరిశోధన మరియు విస్తరణ సలహా సంఘ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశాలు ముఖ్య ఉద్దేశము గత సంవత్సరం మన వ్యవసాయ సీజన్లో ఎదుర్కొన్న సమస్యల మీద రైతుల నుంచి
అభిప్రాయాల్ని, అలాగే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి కూడా వారు రైతుల దగ్గర చూసిన అనేక సమస్యల్ని ముందుకు తీసుకొస్తే వాటికి పరిష్కారాలు ఉంటే సూచిస్తారు. ఒకవేళ పరిష్కారం లేని సమస్యలు ఉంటే కనుక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేపట్టి రాబోయే కాలంలో వాటికి సమస్యలకి పరిష్కారం కోసం కృషి చేయడానికి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన జోన్లో ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏంటంటే నేటి పంటల్లో మిలియన్ రకాలు ఉన్నప్పటికీ కూడా సరిపడా రైతుకు ఆదాయం కలిగించే విధంగా దిగుబడి సాధించలేకపోతున్నాం. ముఖ్యంగా యాంత్రీకరణ బాగా సమస్యగా ఉంది. అకాల వర్షాలు, అకాలమైనటువంటి ఎండలు, వాటర్ ఒక్కొక్క టైంలో వస్తే ఒక టైం రాకపోవటం ఇబ్బందిగా ఉంది. కానీ మన పరిశోధనలో కూడా ముందు వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలు రూపొందించినప్పుడే మనం కొంచెం విజయం సాధించగలుగుతాము. కృష్ణా మండలం కిందకొచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటల సాగు ఇటీవల కాలంలో అనిశ్చితంగా మారుతోంది. వాతావరణం, కూలీల సమస్యాత్మకంగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిశోధనల ద్వారా వ్యవసాయ రంగానికి సహకారం అందించాలంటూ రైతులు కోరుతున్నారు. పత్తిలో గులాబీ పురుగు సమగ్ర నివారణ యాజమాన్య పద్ధతులపై కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా కిసాన్ మేళాను నిర్వహించాయి. పత్తి పంటకు నష్టం కలగజేస్తున్న గులాబీ రంగు పురుగు నివారణకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఆర్ఎస్, కేవీకే శాస్త్రవేత్తలు, కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. పత్తి పంటపై గులాబీ రంగు పురుగును ఎలా మనం నివారించాలి, దాన్ని నివారించడానికి కావాల్సిన యాజమాన్య పద్ధతులు, అధునాతనమైన టెక్నాలజీ ఏమున్నాయి అనే వాటి మీద దాదాపుగా 300 మంది రైతులతో ఇక్కడ కిసాన్ మేళా నిర్వహించడం జరిగింది. గులాబీ రంగు పురుగు నిరోధక శక్తి యాజమాన్య పథకం కింద, అంటే ఐఆర్ఎం స్కీమ్ కింద మనకు ఒకరోజు కిసాన్ మేళా కార్యక్రమం పత్తి పంటల్లో ఈరోజు నిర్వహించడం జరిగింది. గులాబీ రంగు పురుగు ఉధృతి వల్ల పత్తి విస్తీర్ణము దగ్గర మనకి 7 లక్షల హెక్టార్ల విస్తీర్ణం నుంచి 4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంకి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి విస్తీర్ణం పడిపోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా మనం ఫర్దర్గా దాన్ని బ్రేక్ చేయాలి, ఫర్దర్గా ఏ విధంగా మనం కొత్త మాలిక్యూల్స్ తీసుకొస్తే ఈ గులాబీ రంగు పురుగు యొక్క మనము సంతానంని కానీ దాని యొక్క లైఫ్ సైకిల్ని కానీ ఏ విధంగా బ్రేక్ చేయొచ్చు. సో దానివల్ల మనకు నెక్స్ట్ వచ్చే ఖరీఫ్ సీజన్లో మనకి ఈ పత్తి విస్తీర్ణంని ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అనే ముఖ్య ఉద్దేశాలతోటి మనం ఈరోజు ఇక్కడ పత్తిలో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పత్తిని ఒకసారి స్టార్ట్ చేసినప్పటి నుంచి, సీడ్ కొన్నప్పటి నుంచి తర్వాత తీతల సమయం వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా రైతులకు అవగాహన కలిగించడమే కాకుండా వారి యొక్క సందేహాలు కూడా నివృత్తం చేయడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.